ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇది నిఫ్టీ డే క్యాండిల్. సో మార్కెట్ ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది, తర్వాత ఈ ఏరియాలో రిజెక్ట్ అయింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ ఇదే రోజు మార్కెట్ ఈ ఏరియాకి నిన్న కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో దాన్ని మనము ఇంకో 15 మినిట్ క్యాండిల్లో మనం మిస్టేక్ ఎక్కడ చేసాము, నా వ్యూ ఎలా ఉంది, మార్కెట్ వ్యూ బుల్లిష్ సైడ్ పైకి వెళ్తుంది అనుకున్నాను, కానీ మార్కెట్ ట్రాప్ చేసింది. సో అది అలాగే నేను నిన్న చేసిన మిస్టేక్స్ని ఈ రోజు దాకా హోల్డ్ చేసి ఉంటే ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేలా ఉంది. సో సింగపూర్ మార్కెట్ ఇప్పుడు 6 గంటల 56 నిమిషాలు అవుతుంది. సో మార్కెట్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 23,800 దగ్గర ఓపెన్ అవ్వబోతుంది. సో నేను నిన్నటి లాస్ని అలా హోల్డ్ చేస్తున్నా కానీ ప్రాఫిట్లో కన్వర్ట్ అయి ఉండేది. సో బడ్జెట్ తర్వాత 4th మొన్న మంచి వన్ వే ర్యాలీ చేసింది. సో ఇందాక ట్రెండ్ లైన్ చూపించాను కదా, సో ట్రెండ్ లైన్కి పైన ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్కి పైన సైడ్ ఓపెన్ అయింది. సో బయ్యర్స్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తారు, ఇంకా కొద్దిగా ఈ డే వరకు వస్తారు అనుకున్నాను. సో నేను ఈ క్యాండిల్లో 3,000+ ప్రాఫిట్ ఉంది. సో ఇక్కడ బుక్ చేద్దాం అనుకున్నాను, ఇంకా కొద్దిగా ఇక్కడ చిన్న ఇంకా కొద్దిగా అయితే డే హైలోకి వస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నా. సో అది చేసిన మిస్టేక్ వల్ల మార్కెట్ సడన్గా డౌన్ వచ్చింది, అలాగే హోల్డ్ చేసా. మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వస్తే 800 తోటి ప్రాఫిట్ని క్లోజ్ చేశాను. సో హోల్డే నాకు వేరే బిజీ పని ఉండడం వల్ల నేను చేయలేదు. తర్వాత నేను 2 o'clockకి వచ్చాను. 2 o'clockకి మార్కెట్ సడన్గా ఈ బిగ్ క్యాండిల్ పడ్డది. సో మార్కెట్ పైకి వెళ్తుంది అనుకొని నేను పైకి ఎంటర్ అయ్యాను. మార్కెట్ సడన్గా డౌన్ సైడ్ రావడం స్టార్ట్ అయింది. సో నాకు వేరే మీటింగ్ ఉండడం వల్ల నేను సిస్టమ్ని అలాగే పెట్టేసి వెళ్ళేసి వచ్చేటప్పుడు 3 o'clock క్యాండిల్ సడన్గా బిగ్గా పడ్డది. సో నేను మళ్ళీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఒకవేళ ఆపోజిట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకో మార్కెటు, సో మొత్తం బిగ్ లాస్ వస్తుందన్న ఉద్దేశంతో నేను క్లోజ్ చేసేసాను ఆ లాస్ని. కానీ ఇప్పుడు మార్కెటు 23,800 గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు 6 గంటల 59 నిమిషాలు. సో గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో నేను ఇక్కడ ఈ ఏరియా దాకా నాకు మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది, లేదంటే నో ప్రాఫిట్ నో లాస్లోనన్నా నేను క్లోజ్ చేసి ఉండేవాడిని. సో అది మిస్టేక్ జరిగింది. సో ఈ మంత్ ఎండ్ నేను ఏ విధంగా గ్రీన్లో కన్వర్ట్ చేస్తాను, నా సైకలాజికల్ మైండ్ సెట్ ఇక్కడ ఎలా వర్కౌట్ ఉంటుంది అనేది చూస్తాను. సో ఇక్కడ కొద్దిగా ఫస్ట్ ట్రేడు, సెకండ్ ట్రేడు, థర్డ్ ట్రేడ్లో మనం అసలు ఆల్రెడీ ఇక్కడ గ్రీన్లోనే క్లోజ్ అయిన 800+, ఇక్కడ 3,200+ కాస్త 800+లో బుక్ చేసేసాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ ట్రాప్ అయ్యాను. సో మార్కెట్ ఇటు వెళ్తుంది అనుకున్నాను ఈ బుల్లిష్ క్యాండిల్ చూసేసి, కానీ మార్కెట్ ఇటు తీసుకొని వచ్చింది, ట్రాప్ చేసింది. సో క్లోజ్ చేసేసాను. అలాగే హోల్డ్ చేసి ఉంటే ఈరోజు ప్రాఫిట్లోకి వచ్చేది. సో ఇట్స్ ఓకే, బట్ బిగ్ మిస్టేక్ అయితే జరిగింది, బిగ్ లాస్ అయితే వచ్చింది. సో ఈ ఫిబ్రవరి మంత్ నేను ఏ విధంగా దీన్ని అట్లీస్ట్ నెట్ టు నెట్కి తీసుకొని రాగలుగుతానా, సో లాస్ట్లోనే ఎండ్ చేస్తాను అనేది చూద్దాము. సో ఏ విధంగా నేను డిసిప్లిన్గా ఉంటాను అనేది కూడా చూద్దాము. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో నేను ఎంత అయినా కానీ ట్రేడింగ్ అనేది బ్రేక్ తీసుకోవడం అనేది బెటరు. చూద్దాము, సిచ్యువేషన్ బట్టి ట్రేడ్ చేయాలా వద్దా అనేది చూస్తాను. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ డే హైలో ఓపెన్ అవుతుంది. సో చూద్దాము. సో నా అనాలిసిస్ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. సో 180 days నాతో ఇంకా ట్రావెల్ చేయండి. ఈ ఫిబ్రవరి మంత్ని ఏ విధంగా నేను గ్రీన్లో తీసుకొని రావడానికి ట్రై చేస్తాను, చూద్దాము. సైకలాజికల్గా ఏ విధంగా మైండ్ వర్క్ చేస్తాను అనేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.